కుండలినీ శక్తి స్వానుభవాలు. నేను ధ్యానంలో ఉన్నప్పుడు అత్యంత ప్రకాశవంతమైన కాంతి బిందువులను చూడడం సంభవించింది. ఈ బిందువులు శూన్యంలో వస్తువు పోతున్నట్టుగా కనిపిస్తూ నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నాయి. నా నిత్య జీవితంలో చూడనటువంటి దివ్య వర్ణాలు ప్రతిబింబించాయి. ఈ కాంతి బిందువులన్నీ ఒక్కటిగా చేరి ఒక ప్రకాశవంతమైన జ్వాలగా, కాంతివంతమైన దివిటిగా కనిపించాయి. కళ్ళతో వేరే దానిని చూడలేనంతగా అత్యంత ప్రకాశవంతంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మండుతున్న కొలివి మాదిరిగాను, తీవ్రమైన భగభగలు ధ్వనులతో కూడిన యజ్ఞ జ్వాలల మాదిరిగా చూడడం జరిగింది. ఇంకొకప్పుడు సముద్రం నుండి ఉదయిస్తున్న పెద్ద సూర్యబొమ్మ మాదిరి కనిపించింది. ఇంకొకసారి నా శిరస్సు పైభాగంలో దట్టమైన మబ్బుల నుండి వెలువడే సుందరమైన చంద్రబింబాన్ని దర్శించాను. ఆ మనోహరమైన చంద్రకాంతి సాధకునిగా నా దేహ భావాన్ని మరిచిపోయేట్టు సాటిలేని ఆనందానుభూతితో తేలియేడాలా చేసింది. ఈ సూర్య చంద్ర దర్శనాలలోని నాదాలను ఒక రకమైన శబ్దానంద ప్రవాహంలో వింటూ తన్మయత్వం చెందాను. సూర్యనాదము తీరముపైకి దూసుకు వచ్చే సముద్ర కెరటాల ధ్వని పోలిగింది. చంద్రనాదం అయితే అలా పోలిక కలిగినట్టుగా లేదు, ఒక రకమైన విశిష్టమైన రీతిలో ఉంది. నక్షత్రాలు తమ కిరణాల ద్వారా ఇటువంటి నాదాల పల్లవిని వినిపింపజేశాయి. నిరంతరం వినిపించేటువంటి నాదాలను అనాహత నాదాలు అని అనొచ్చు. ఇక్కడ కాంతి శక్తి ధ్వనిశక్తిగా మారింది. తొందరగా ప్రాకే చీమ నుండి కలిగే స్పందనలను నేను విన్నాను. భూమి మీద పడే పుష్ప దళాల నుండి వెలువడే శబ్ద తరంగాలు నా చెవిల్లో పడ్డాయి. కింద రాలుతున్న పుప్పడి నుండి జనించే సంగీత స్వరాన్ని కూడా నేను విన్నాను. అప్పుడు బ్రహ్మానందపు అనుభూతితో నన్ను నేను మయమరిచిపోయడం జరిగింది. అంటే దృశ్య శక్తి కాంతి శక్తిగా మారింది. యోగశాస్త్రంలో మొదటి శక్తి దృశ్యానుభూతి, అది దృశ్యానువిద్య. రెండవది శబ్దానుభూతి, అది శబ్దానువిద్య. నాకు మానసిక ఏకాగ్రతతో నేను మహాభారత కథను వినుచున్నా అనుకుంటే అప్పుడు ఆ కథను చెవులతో ఆ కథను వినడానికి బదులుగా మానసికంగా ఆ కథలోని సంఘటనలు అన్నింటినీ దర్శించడం జరిగింది. కనురెప్పలు మూయడంతో బాహ్యమైనదేదియూ చూడక మొత్తం కథంతా దివ్యమైన దృశ్యానుభూతిగా దర్శనమయ్యింది. ప్రగాఢమైన ధ్యాన ప్రభావంలో నేను అనేక సంఘటనలను వరుస క్రమంలో చూస్తూ తద్విరుద్ధంగా మొత్తం కథ అంతా దృశ్యానుభూతిగా కాక శ్రవణేంద్రియముల ద్వారా వింటున్నట్టుగా కూడా అనుభూతి చెందింది. అంటే స్వచ్ఛమైన అంతఃచేతన మనస్సు పై పడే దృశ్యానుభూతులను దృశ్యానువిద్య, రెండవది శబ్దానువిద్య. ఈ రెండింటినీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కుండలినీ సిద్ధ మహాయోగ పథంలో అవస్థలు 4: ఆరంభావస్థ, ఘటావస్థ, పరిచయావస్థ, నిష్పత్తి అవస్థలు. ఆరంభావస్థ కుండలినీ సిద్ధ మహాయోగ పథంలో ఆరంభావస్థ అంటే ప్రారంభ స్థితి. ఈ ప్రారంభ దశలో కుండలినీ శక్తి భౌతిక కదలికలతో, భౌతిక సంచలనాలతో కూడి ఉంటుంది. ఈ పథంలో ఒక సాధకుడు అసంకల్పిత అనుభూతులను అనుభవం చెందడం జరుగుతుంది. ఇందులో అసంకల్పిత యోగాసనాలు, యోగబంధాలు, అసంకల్పిత ప్రాణాయామక్రియలు, కొన్నిసార్లు అసంకల్పితంగా సమాధి స్థితిలోకి ప్రవేశించవచ్చు. ఇదంతా ఎందుకంటే శరీరంలో గల కుండలినీ శక్తి ప్రవాహ మార్గాల్లో అడ్డు తొలిగే పరిస్థితి వస్తుంది. ఈ అసంకల్పిత క్రియల ద్వారా బంధాలు, ఆసనాలు, ప్రాణాయామ క్రియలు శరీరాన్ని తేలికపరుస్తాయి. ఈ స్థితులలో ఒక్కోసారి సాధకునికి కుండలినీ శక్తి అనుభవం కలుగుతుంది. కుండలిని అనుభవం జరిగింది అని చెప్పడానికి అనుభవానికి వచ్చేటువంటి మూలాధార చక్రం వద్ద దడదడలాడడం, కుండలినీ శక్తి అనే ప్రాణశక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు కదలికలు జరపడం, ఆయా శరీర భాగాల్లో ప్రాణశక్తి కదలికలు జరగడం, కొన్నిసార్లు చెప్పలేని తన్మయత్వానికి లోను కావడం, ఇవన్నీ కుండలినీ శక్తి అనుభవానికి సూచన. కుండలినీ శక్తి జాగరణలో దివ్య దృష్టి, దివ్య శ్రవణం, దివ్య ఘ్రాణం, దివ్యమైన రుచుల ఆస్వాదన, దివ్యమైన స్పర్శ, ఇవన్నీ అనుభవానికి రావచ్చు. కొన్నిసార్లు భ్రూమధ్యంలో తేలికపాటి ఒత్తిడి నుండి హెచ్చు మోతాది ఒత్తిడి వరకు వస్తుంది. శరీరం అకస్మాత్తుగా ధ్యానావస్థలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కుండలినీ శక్తి జాగరణ జరుగుతున్నంతసేపు సాధకునికి తెలియని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు దివ్యమైన మత్తును కూడా అనుభవిస్తాడు. ఘటావస్థ కుండలినీ సిద్ధ మహాయోగ పథంలో మొదటి దశతో మేళనమయ్యుండే రెండవ దశయే ఘటావస్థ. ఈ దశలో ప్రాపంచిక వాంఛలపై ఆసక్తి కోల్పోయి పంచభౌతిక విషయాలపై అనాసక్తి ప్రదర్శిస్తాడు. అంటే సంసార జగత్తుపై వ్యామోహం క్రమంగా నశిస్తుంది. ఆ యోగ భగవానుడు ఈ భౌతిక ప్రపంచంలో వసిస్తున్నప్పటికీ భౌతిక విషయాల పట్ల నిస్సంగాన్ని కలిగి ఉంటాడు, వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. ఆ యోగి భౌతిక ప్రపంచానికి ఎంత దూరమవుతుంటాడో కుండలినీ శక్తితో అంత మమేకమవుతుంటాడో అప్పుడు ఆ యోగి తాను చూచే ప్రతి దానిలోనూ, వాసన చూచే ప్రతి వస్తువులోనూ, స్పర్శ పొందే ప్రతి దాని యందు దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాడు. ఆ యోగి తాను పీల్చే ప్రతి శ్వాసలోనూ ప్రాణశక్తిని అనుభవము చెందుతాడు. రుచి చూచే ప్రతి పదార్థంలోనూ ప్రాణశక్తిని అనుభవం చెందుతాడు. ఏదైతే ఆ యోగ భగవానుడు వింటుంటాడో ప్రాణశక్తినే వింటాడు. ప్రాణశక్తి యొక్క అభివ్యక్తీకరణగానే ఈ పంచభౌతిక ప్రపంచాన్ని చూస్తాడు. రెండవ స్థితి అయిన ఘటావస్థలో యోగి నిరంతర ధ్యానాన్ని అభిలషిస్తాడు. రెండవ స్థాయి అయిన ఈ ఘటావస్థ మొదటి దశలో ఉన్నన్ని క్రియలు లేవు. ఆ యోగ భగవానుడు సర్వకాల సర్వావ్యవస్థలలో తనలోనూ బహిరంగంగానూ ప్రాణశక్తులనే చూస్తాడు. ఈ స్థితిలో కుండలినీ శక్తి సహస్రారం వైపు తన ప్రయాణం సుగమం చేసుకుంటుంది. పరిచయావస్థ రెండవ అవస్థలో కుండలినీ శక్తి సాధకునిలో స్వేచ్ఛగా ఆటంకాలు లేకుండా సంచారం చేస్తుంది. మూడవ దశలో ఈ స్వేచ్ఛ మరింత పరిణతి పొంది సహస్రార చక్రంలో గల సదాశివునితో మేళనము అవుతుంది. ఫలితంగా కుండలినీ శక్తి శుద్ధ చైతన్య రూపమైన సదాశివునితో మేళనమవుతుంది. ఆ యోగ భగవానుడు పరమ ప్రశాంత స్థితిని అనుభవిస్తాడు. చరాచర విశ్వం పట్ల ఇతః పూర్వం ఉన్న అవగాహన మారి ఈ చరాచర విశ్వమంతా ప్రాణశక్తుల వ్యాపారంగా, ప్రాణశక్తుల అభివ్యక్తీకరణగా గ్రహిస్తాడు. అట్టి యోగి తనలో అందరిలోనూ తనను గుర్తిస్తాడు. ఈ మూడవ స్థితిలో యోగి ఈ స్థావర జంగమాత్మక విశ్వాన్ని ప్రాణశక్తుల అభివ్యక్తీకరణగా చూస్తాడు. వాటిపై తన స్వామిత్వాన్ని స్థిరపరచుకుంటాడు. ప్రాణాది శక్తులపై, ప్రకృతి శక్తులపై స్వామిత్వాన్ని సాధిస్తాడు. ఈ స్థితిలో అనేక జన్మల నుండి వస్తున్న కర్మలను దగ్ధం చేసుకునే శక్తిని కలిగి ఉంటాడు. పునర్జన్మ లేకుండా సిద్ధిని పొందుతాడు. ఈ మూడవ స్థితిలోనే అతను ఒక సిద్ధ పురుషుడిగా రూపుదాల్చుతాడు. అనిమాది అష్టసిద్ధులు అతనిని వరిస్తాయి. ఇతరులలో నిర్ధానంగా ఉన్న కుండలినీ శక్తిని చైతన్యం చేయగల సిద్ధత్వాన్ని పొంది ఉంటాడు. ఈ స్థితిలో ఒకానొక సమయంలో ఆ యోగ భగవానుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. అతను శరీరంతో ఉంటే అతను జీవన్ముక్తుడుగా ఉంటాడు. అప్పుడతను నిజమైన యోగి. ఈ స్థితిలో అట్టి ముక్తులు ఇతరుల ముక్తి కోసం ప్రయత్నిస్తారు. నిష్పత్తి అవస్థ ఈ చివరి దశ అయిన నిష్పత్తి అవస్థలో యోగి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉండి జనన మరణ చక్రదశలను కూడా దాటి ఉంటాడు. సంకల్ప మాత్రం చేత నిర్వికల్ప సమాధి అవస్థను పొందుతాడు. ఈ సమాధిలో యోగ భగవానుడు సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని పొందుతాడు. ఈ స్థితిలో ఆ యోగిని శీతోష్ణ సుఖదుఖాలు బాధించవు. ఆ మహితాత్ముడైన యోగి యొక్క వ్యష్టి చైతన్యం భౌతిక విషయాలలో వర్తించదు, ప్రాణశక్తులలో చెరిస్తూ ఉంటుంది. ఆ యోగి ఎప్పుడు తన పంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టాలనుకుంటాడో అతని వ్యష్టి చైతన్యం విశ్వ చైతన్యంలో లీనమవుతుంది. అతనికి పునర్జన్మ ఆవశ్యకత ఉండదు. ఇదే దైవత్వ సాధన, ఇదే దివ్య చైతన్యం, ఇదే నిర్వాణం, ఇదే సత్ చిత్ ఆనందం. ఈ స్థితియే శుద్ధ చైతన్య స్థితి, ఇదే మోక్షం, ఇదే అత్యున్నత చేతనాస్థితి. ఈ స్థితియే ఉన్నతుడైన సిద్ధయోగికి పరమానందాన్ని ఇచ్చే స్థితి. ప్రతి ఒక్క సాధకునికి ఆదర్శవంతమైన అవస్థ సిద్ధావస్థ. దీనిని మోక్ష స్థితి అంటారు. ఈ అవస్థకు చేరుకోవడం వల్ల సాధకుడు జనన మరణ చక్రం నుండి బయటపడతాడు. ఒక యోగి ఆత్మసాక్షాత్కారము అనే స్థితిని పొందిడడం వల్ల ఆ యోగికి మిగిలేది ఏమీ ఉండదు. పరిణామక్రమంలో చివరి మెట్ల మీద ఉండే స్థాయి అది. అట్టి యోగి కర్మల చక్రం నుండి, జనన మరణ చక్రం నుండి కూడా బయట పడి ఉంటాడు. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన
శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.